వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. అంటే ఏంటిది? రక్తనాళాల సర్జన్ని. నేను రెండు విషయాలు ఉన్నాయి. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ఒకటి, ఓపెన్ సర్జరీ ఒకటి. రెండింటికి వాటికి ఉండాల్సిన లాభాలు ఉన్నాయి, వాటికి ఉండాల్సిన నష్టాలు ఉన్నాయి. ఒక ఓపెన్ ఎండోవాస్కులర్ సర్జన్గా ఏ పేషెంట్కి ఓపెన్ వల్ల ఎక్కువ బెనిఫిట్, ఏ పేషెంట్కి ఎండోవాస్కులర్ ఎక్కువ బెనిఫిట్ అనేది మనం డిసైడ్ చేసేది పేషెంట్ స్పెసిఫిసిటీని బట్టి. ఇన్ జనరల్గా చెప్పాలంటే పేషెంట్ యంగ్ పేషెంట్ అయ్యి తనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అంటే బీపీ, షుగరు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాంటి స్ట్రోకు, ఇలాంటి ఏ సమస్యలు లేని వ్యక్తికి అయితే మనకు బైపాస్ అనేది ఫస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఎందుకు? లాంగ్ టర్మ్లో బైపాస్లో ఉన్న రక్తనాళం ఎక్కువ కాలం తెరుచుకొని ఉంటుంది కాబట్టి దానివల్ల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఆ పేషెంట్స్కి అదే మనం ప్రిఫర్ చేస్తాం. అంటే ఏజ్ తక్కువగా ఉండి కోమార్బిడిటీస్ అంటే హెల్త్ ఇష్యూస్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఈ సర్జరీని ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఎవరికి సజెస్ట్ చేస్తాం? ఏ పేషెంట్కి అయితే బీపీ, షుగరు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కిడ్నీ సమస్యలు, స్ట్రోక్, ఆల్రెడీ ఇలాంటి వివిధ రకాల సమస్యలు ఉన్న వ్యక్తుల్లో ఎప్పుడైతే మనం అనస్థీషియా ఇచ్చి ఓపెన్ సర్జరీ లాంటి దీంట్లో చేస్తామో ఆ పేషెంట్కి రిస్క్ ఆఫ్ సర్జరీ ఎక్కువ పెరుగుతుంది. సో పేషెంట్కి మోర్టాలిటీ అంటాం, అంటే చనిపోయే అవకాశాలు ప్రొసీజరల్గా కూడా ఉంటుంది. వాళ్ళకి రిస్క్ని తగ్గించడానికి ఈ యొక్క మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఏదైతే ఎండోవాస్కులర్ టెక్నిక్స్ అయితే ఉంటాయో అవి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్.